తమిళనాడు రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ ఫేమస్ హిల్ స్టేషన్ అని ఎవరిని అడిగినా అందరి నోటి నుంచి వచ్చే మొట్టమొదటి పేరు ఊటీ. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల బోర్డర్ మధ్యలో ఉన్న ఈ పచ్చని నీలగిరి పర్వతాల ఒడిలో ఉన్న ఇంకో రెండో ఫేమస్ హిల్ స్టేషనే కోనూర్. సో ఈ రోజు మన ఈ వీడియోలో కోనూర్ని 1 డేలో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏ ప్లేసెస్ ని విజిట్ చేయాలి, బెస్ట్ రెస్టారెంట్స్ ఏంటి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటది, బడ్జెట్ హాస్టల్స్ నుంచి లగ్జరీ విల్లాస్ వరకు అకామిడేషన్ ఆప్షన్స్ తో పాటు 1 డేలో కోనూర్ ని ఏ విధంగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ బడ్జెట్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి దాకా తప్పకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఈ కోనూర్ వచ్చేసి ఊటీకి కరెక్ట్ గా 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. ఊటీ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కోనూరును కూడా విజిట్ చేయాల్సిందే. ఎందుకు అనంటే ఊటీ ట్రిప్ లో ఈ కోనూరు కూడా ఇంక్లూడెడ్ అయ్యి ఉంటది. మనం ఈ కోనూర్ ఊటీని విజిట్ చేయడానికి మొత్తం 3 డేస్ టోటల్ గా పడుతుంది. అందులో 2 డేస్ వచ్చేసి మనం ఊటీ విజిట్ చేస్తాం, 1 డే వచ్చేసి మనం కోనూరుని విజిట్ చేయడానికి పెట్టుకుంటాం. ఊటీ చేరుకోవాలి అంటే మనకి మొత్తం 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మైసూర్, బెంగళూరు వైపు నుంచి రావచ్చు ఊటీకి. రెండోది వచ్చేసి చెన్నై వైపు నుంచి కోయంబత్తూర్ ఫస్ట్ చేరుకొని కోయంబత్తూర్ నుంచి కూడా డైరెక్ట్ గా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఊటీకి. మనం ఆ విధంగా కూడా ఊటీకి చేరుకోవచ్చు. ఊటీ చేరుకున్న తర్వాత 2 డేస్ ఊటీలో సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసి 3rd డే ఏదైతే ఉంటుందో అది కూనూరులో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి పెట్టుకొని ఊటీ బస్ స్టాండ్ నుంచి కూనూరుకి కంటిన్యూస్ గా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. ఎవ్రీ 20 మినిట్స్ కి పర్ హెడ్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం డైరెక్ట్ గా కూనూరు చేరుకోవచ్చు. కూనూరు బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత అక్కడే మనకి లోకల్ వాళ్ళ ఆటోస్ అలాగే టాక్సీస్ అవైలబుల్ గా ఉంటాయి. కూనూరులో ఉన్న మొత్తం అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఆటో అయితే 1500 రూపీస్ పర్ డే కి ఛార్జ్ చేస్తారు. అదే టాక్సీ అయితే 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బడ్జెట్ లో ట్రావెల్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు ఆటోస్ ని ఆప్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా వీళ్ళు కవర్ చేసి చూపిస్తారు. ఫ్యామిలీస్ తో ఎవరైతే ఊటీ కూనూర్ ని విజిట్ చేయడానికి వెళ్తారో వాళ్ళు టాక్సీస్ ని ఆప్ట్ చేసుకోండి. కొంచెం కంఫర్టబుల్ గా జర్నీ సాగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కనుక వెళ్ళినట్టయితే ఆటోస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ ప్రకారం టాక్సీస్ ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే పాయింట్ వచ్చేసి రెంటల్ బైక్స్ అండ్ రెంటల్ టాక్సీస్. గైస్, ఊటీ కూనూర్ లో ఎటువంటి ఓలా గానీ, ఊబర్ గానీ, లేదనుకుంటే ర్యాపిడో బైక్ సర్వీసెస్ గానీ అవైలబుల్ ఉండవు. ఇవి కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఇక్కడ. ఒకవేళ ఎవరైనా సరే మైసూర్, బెంగళూరు నుంచి కానీ, కోయంబత్తూర్ నుంచి కానీ రెంటల్ బైక్స్ కానీ, రెంటల్ టాక్సీస్ కనుక మీరు పట్టుకొని ఊటీ కూనూర్ విజిట్ చేయడానికి వస్తే మీ లక్ బాగుండి మొత్తం అన్ని ప్లేసెస్ విజిట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మీ ప్రయాణం హ్యాపీగా సాగిపోద్ది. ఒకవేళ ఎవరైనా రెస్ట్రిక్ట్ చేస్తే అక్కడి నుంచి మీరు మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటది. ఊటీ కూనూరులో యూనియన్స్ ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళు ఏ రకంగా రెంటల్ బైక్స్ కానీ, రెంటల్ టాక్సీస్ కానీ అలో చేయరు. మీ ప్రైవేట్ వెహికల్స్ వేసుకొని బైక్స్ కానీ లేదనుకుంటే కార్స్ కానీ వేసుకొని ఊటీ కూనూర్ చూడడానికి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ప్రైవేట్ వెహికల్స్ కి ఉండవు. మన ప్రయాణం వచ్చేసి విశాఖపట్నం నుంచి ఊటీ వరకు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని ప్రియా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో అందుకే మేము డైరెక్ట్ గా బైక్ మీద విశాఖపట్నం నుంచి ఊటీకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో కూనూరులో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ద వీడియో. కోనూరులో విజిట్ చేయబోయే ఫస్ట్ స్పాట్ వచ్చేసి సిమ్స్ పార్క్. ఈ సిమ్స్ పార్క్ వచ్చేసి కోనూరు బస్ స్టాప్ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీకు చూపిస్తాను అండి. అమ్మా ఎంత? 50. ఇక్కడ మ్యాంగోస్, స్ట్రాబెరీస్, వాటర్ మెలన్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. 50 రూపీస్ అంట. కొంచెం ఉప్పు కారం వేసుకొని తిందాం. 50 రూపీస్ ఈ మామిడికాయలు. మొత్తం 11 ఏకర్స్ అంట ఈ సిమ్స్ పార్క్ అంతా. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఊటీ ట్రెడిషనల్ స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో డ్రెస్సింగ్ చేసుకొని ఫొటోస్ దిగుతారు. ఇదిగోండి ఇలా కిందకి వెళ్తే బోట్ హౌస్ వస్తుంది. సో ఇప్పుడు మనం బోట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం.
ఇక్కడ చూడండి ఒక అరుదైన పక్షి. సో ఇది సిమ్స్ పార్క్ టికెట్. పర్ పర్సన్ 75 రూపీస్ తీసుకున్నారు. అండ్ నా దగ్గర కెమెరా ఉంది కదా, 50 రూపీస్ ఎక్స్ట్రా. సో ఇదన్నమాట సంగతి. ఫ్యామిలీతో వస్తే కనుక ఇది మంచి టైంపాస్ స్పాట్. ఈ బోట్ హౌస్లో ఇటువంటి పెడల్ బోట్స్ ఉంటాయి. అక్కడ సేఫ్టీ జాకెట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వేసుకొని కాసేపు అలాగా ఈ బోట్ హౌస్లో పెడలింగ్ చేసుకుంటూ అలా వెళ్ళొచ్చు. ఫ్యామిలీతోని పిల్లలతోని సరదాగా అలాగా టైం స్పెండ్ చేయడానికి సిమ్స్ పార్క్ అనేది చాలా మంచి స్పాట్. చాలా ప్రశాంతంగా కూడా ఉంది వాతావరణం. చూడండి చుట్టూ నేచరే, ఎక్కడ చూసినా గ్రీనరీ అంటే గ్రీనరీ. బోటింగ్ వచ్చేసి చాలా బాగుంది. 50 రూపీస్ తీసుకున్నారు పెడల్ బోట్ 2 సీటర్కి. నేను ప్రియా అలా ఒక రౌండ్ వెళ్ళొచ్చాం. సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అండ్ పిల్లలు సరదాగా ఆడుకోవాలి అది అని అనుకుంటే అవండి వాళ్ళకి ఉయ్యాల, జారుడు బల్ల అటువంటి చిన్న చిన్న ఫన్ పాయింట్స్ ఉన్నాయి. ఈలో పెద్దవాళ్ళు అయినా టీ తాగాలంటే అక్కడ టీ అవుట్లెట్ కూడా ఉంది. సిమ్స్ పార్క్ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే డెస్టినేషన్ సింగేరి టీ గార్డెన్స్. ఈ టీ ఎస్టేట్స్ వచ్చేసి సిమ్స్ పార్క్ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో పదండి ఈ టీ గార్డెన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా సింగారా టీ ఎస్టేట్. ఈ కూనూరులోనే చాలా ఫేమస్ టీ ఎస్టేట్ అనమాట ఇది. ఇక్కడ మనకి టీ షాప్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదిగోండి సౌత్ ఇండియాస్ నెంబర్ 1 సింగారా టీ గార్డెన్. ఫస్ట్ కొంచెం గ్రీన్ టీ తాగి చూడండి సార్. ఇది ఆర్గానిక్ గ్రీన్ టీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. తాగిన తర్వాత ఎంటీ గ్లాస్ చేతిలో పెట్టుకోండి, ఇంకా 2 రకాల టీ ఇస్తాను. ఇది గ్రీన్ టీ అంట. సో శాంపుల్ ఇచ్చారు, సార్ టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది, టేస్ట్ బాగుంది. ఎలా ఉంది? బాగుందా? అదేంటి అది? మసాలా టీ అంట. మనం కూడా టేస్ట్ చేద్దాం. టీ తాకముందు స్మెల్ బాగా వస్తుంది. బాగున్నాయి. ఇది 3వది చాక్లెట్ టీ అంట. చాక్లెట్ ఫ్లేవర్ టీయా? బూస్ట్ తాగుతాను చూడు, అలా వస్తుంది చిన్న. ఇప్పుడు మీకు తాగడానికి 3 రకాల టీ ఇచ్చాను కదా, మీకు టోటల్ 8 రకాల టీ ప్యాకెట్స్ ఉంటుంది. ఏంటంటే ఎట్లా వాడాలని ఒక 2 మినిట్స్ చెప్తానండి. ఒక 2 మినిట్స్ మాత్రం వినండి. మీరు ఇంటికి వెళ్ళి ఆపోజిట్గా వాడితే టేస్ట్ రాదండి. అక్కడ వెళ్ళి మమ్మల్ని తిప్పుతున్నారు, తాగడానికి ఏమి వచ్చారు, కొనేదానికి వేరే వచ్చారని. ఒక 2 మినిట్స్ మాత్రం వినండి. మీరు ఫస్ట్ తాగింది ఇదంటే గ్రీన్ టీ. గైస్ ఈ టీ షాప్ వాళ్ళు రకరకాల టీలు ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ శాంపిల్స్ కి 3 రకాల ఫ్లేవర్ల టీలు మాకు ఇచ్చారు చేసి, చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కూడా చేసుకోవాలంటే ఇక్కడ టీయే కాకుండా ఆయిల్స్ కూడా తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు. గైస్ ఇప్పుడు మనం ఈ టీ ఎస్టేట్ లోపలికి వెళ్తున్నాము. ఊటీ వచ్చి టీ ఎస్టేట్ లోపలికి వెళ్ళకపోతే ఇంకేంటి, ఓ కాళ్ళకి గుచ్చేస్తున్నాయి. వీఆర్ ఇన్ ఊటీ టీ ఎస్టేట్. ఇది వచ్చేసి సింగేరి టీ ఎస్టేట్. కూనూరులోనే చాలా ఫేమస్ టీ ఎస్టేట్. డాల్ఫిన్ నోస్ పాయింట్ అని ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారిలోనే మనకి సింగారా టీ ఎస్టేట్ ఉంటుంది. అదిగోండి బైక్ని పైన పార్కింగ్ చేసి టీ ఎస్టేట్లోకి వచ్చాను. నా చుట్టూ, నా కళ్ళు ఎదురుగా, నా వెనక, నా ముందు ఎక్కడ చూసినా టీ ఎస్టేట్. ఇప్పుడే ఈ టీ ఎస్టేట్ వాళ్ళు ఒక 3 ఫ్లేవర్స్ ఆఫ్ టీ ఇచ్చారు. ఒకటి చాక్లెట్ టీ, ఇంకోటి మసాలా టీ, ఇంకోటి గ్రీన్ టీ. నిజం చెప్తున్నాను, 5 స్టార్ హోటల్లో కూడా ఆ టేస్ట్ రాదు. చాలా చాలా బాగుంది. ప్యాకెట్స్ 200 హాఫ్ కేజీ అంట. తీసుకెళ్తాను ఇంటికి. నాకైతే చాలా నచ్చింది. టీ గార్డెన్ మజాకా సూపర్ ఉంది అసలు. వ్యూ ఇక్కడ నుంచి ఒక వ్యాలీ వ్యూ కూడా కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే ఎక్సలెంట్. డాల్ఫిన్ నోస్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి చూద్దాం ఆ వ్యూని. మధ్యాహ్నం అయింది, ఆకలేస్తుందని చెప్పి రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ చూడండి ఎంత బాగుందో. ఇదొక హెరిటేజ్ ప్రాపర్టీ. లోపల ఇంటీరియర్ ఇంకా బాగుంది. ఫుడ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్. కూనూరు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, వేరే లెవెల్ అంతే. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, బిర్యానీ.
అబ్బా ఏం వ్యూ అసలు, చాలా బాగుంది. మీకు కనిపిస్తుంది అంతా కూడా కూనూరు సిటీ. వావ్, ఎక్సలెంట్గా ఉంది హిల్ స్టేషన్. ఈ టైంలోనే హిల్ స్టేషన్ ఈ విధంగా ఉందంటే ఇంకా మాన్సూన్స్లో హిల్ స్టేషన్ ఇంకే విధంగా ఉంటుంది చూడండి. వావ్, నాకైతే చాలా బాగుంది. లంచ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారి ఉంటుంది చూడండి, చాలా సీనిక్ బ్యూటీ. అసలు దారిలో అంతా కూడా టీ ఎస్టేట్స్, టీ ఫ్యాక్టరీస్ అన్ని దారిలో మనకు కనిపిస్తాయి. అవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి చేరుకుంటాం. సో దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. పర్ పర్సన్ 30 రూపీస్ అంట, ఇద్దరికి 60 రూపీస్ తీసుకున్నారు. అదే టికెట్ కౌంటర్. సో ఇది డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్. ఇక్కడ మంకీస్ ఉన్నాయి, బిలాంగింగ్స్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇగన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు డేంజర్ గల్లీలో. డాల్ఫిన్ నోస్కి వచ్చాం. సో ప్రజెంట్ మనం వచ్చేసి డాల్ఫిన్ నోస్ దగ్గర ఉన్నాం. వ్యూ పాయింట్ మాత్రం ఆసమ్, చాలా బాగుంది. అండ్ ఈ వ్యూ పాయింట్ నుంచి ఎక్కడ చూసినా సరే ఈ నీలగిరి కొండల్లో ఉన్న చిన్న చిన్న ఊర్లు కనబడతాయి. మీకు కూడా చూపిస్తాను. అండ్ అక్కడ ముందున క్యాథరిన్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఆ కొండల మధ్యలో ఒక వాటర్ ఫాల్ వస్తుంది కదా, అది క్యాథరిన్ వాటర్ ఫాల్. చూడండి, ఆ కొండల మీద అంతా కూడా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. సూపర్ కదా, వాట్ ఏ లైఫ్. వ్యాలీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. మనం ఇప్పుడు ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది ఫైనల్ పాయింట్ అనమాట మనకి కూనూరులో. దాదాపు ఇది 5:30 క్లోజ్ అయిపోద్ది. బట్ మనం జస్ట్ 5:25కి వచ్చాం. 5 minutes ఉందంట. కాకపోతే సార్ మరి ఈ టైంలో మరి క్లోజింగ్ టైమ్ మీరు ఇప్పుడు వచ్చారు, అలవెన్స్ ఉండదు అది అని అన్నారు. సరే కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి అది అని చెప్పి అలౌ చేశారు. ఒకసారి ఆ వ్యూ పాయింట్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో దాంతో ఇంకా కూనూరులో ఉన్న మేజర్ వ్యూ పాయింట్స్ అండ్ మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసినట్టే. కొంచెం నడాలి, మొత్తం అంతా కూడా చిన్న రాకీ టెరైన్. ఇవ్వండి ఈ విధంగా ఉంది. ఆ చిన్న ట్రెక్ రూట్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇటువంటి ఒక కొండ మీదకి వస్తాం. ఇది వ్యూ పాయింట్ అంటే సేమ్ అక్కడ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి జస్ట్ ఒక 5 kilometers దూరం అంతే. సేమ్ వ్యూ. డాల్ఫిన్ నోస్ చూస్తే ఈ ల్యాంప్స్ వ్యూ పాయింట్ కూడా ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా సేమ్ అయ్యే వ్యూస్ కనిపిస్తాయి. పెద్ద తేడా ఏం లేదు, అంతా ఒకటే. అదిగోండి ఆ కిందంతా ఏదైతే మెట్టుపాలెం వ్యాలీ ఏదైతే కనిపిస్తుందో ఆ వ్యాలీ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అదే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి కూడా కనిపించింది. ఎవరైనా స్కిప్ చేసేయాలంటే స్కిప్ చేసేయచ్చు ఇదొకటి. మనం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి క్యాథరిన్ ఫాల్స్ ఏ విధంగా కవర్ చేస్తామో, ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ నుంచి అగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక కొండ, దాన్నే స్లీపింగ్ లేడీ వ్యూ పాయింట్ అని అంటారు. ఆ ఎదురుగా ఉన్న కొండ ఏదైతే కనిపిస్తుందో ఒక లేడీ పడుకునే ఆకారంలో ఉండడం వల్ల ఆ హిల్ని స్లీపింగ్ లేడీ హిల్ అని అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్ ఇన్ కూనూరు. ఈ ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ని సందర్శిస్తే ఈ స్లీపింగ్ లేడీ వ్యూ పాయింట్ని కూడా సందర్శించినట్టే. Day 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. కూనూర్ 1 day టూర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఊటీ వెళ్ళిపోదాం, స్టే ఊటీలో తీసుకుందాం. కూనూర్ మంచి బ్లిస్ఫుల్ సైట్ సీయింగ్ ఇచ్చింది, సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడికి కొంచెం వర్షాలు పడే టైంలో వస్తే, బాగా వర్షాలు పడే టైంలో వస్తే కనుక ఇబ్బంది పడిపోతాం. కొంచెం వర్షాలు కొంచెం క్లౌడ్స్ ఉండే టైంలో వస్తే చాలా బాగుంటుంది. వద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. కూనూరులో మీకు ఇంకా ఎక్కువగా టైం మిగిలితే కనుక మీరు ఇక్కడ ఉన్న ఆయిల్, టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ని కూడా విజిట్ చేయొచ్చు. కూనూరు నుంచి కూడా మనకి టాయ్ ట్రైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. మనకి ఊటీ నుంచి కూనూరుకి కానీ లేదనుకుంటే కూనూరు నుంచి ఊటీకి కానీ మనకి టాయ్ ట్రైన్ని మనం ఈ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మంచి మంచి వ్యాలీస్ నుంచి మంచి మంచి చిన్న చిన్న స్టేషన్స్ నుంచి ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. మీకు ఈ ట్రైన్ టైమింగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఈ టాయ్ ట్రైన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో పెడతాను, చెక్ చేయండి. అకామిడేషన్ డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే ఈ కూనూరులో మనకి బేసిక్ హాస్టల్స్ 500 నుంచి
లగ్జూరియస్ విల్లాస్ పర్ నైట్ 20,000 వరకు మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి. మీ బడ్జెట్కి తగ్గట్టు ఆన్లైన్ వెబ్సైట్స్లో బుక్ చేసుకోవచ్చు. కూనూరులోని టాప్ 5 బెస్ట్ రెస్టారెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు అవి కూడా చెక్ చేయండి. అండ్ ఫుడ్ మాత్రం ఇక్కడ అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 స్టేట్లకి సంబంధించిన మిక్స్ ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ నార్త్ ఇండియన్ డిషెస్ కూడా దొరుకుతాయి, కాంటినెంటల్ డిషెస్ కూడా దొరుకుతాయి. మన బడ్జెట్కి తగ్గట్టు మనం స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఫైనల్గా బడ్జెట్ విషయానికి వస్తే కూనూరు 1 డే ట్రిప్కి సంబంధించిన బడ్జెట్ ఎంత అవుతుంది అంటే అది అనేక ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ ఫుడ్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, మనం తీసుకునే హోటల్స్ నుంచి విల్లాస్ వరకు ఇలా అనేక రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి నేను మీకు స్క్రీన్ మీద నామినల్ ప్రైజెస్ ఎంత నుంచి ఎంతవరకు రేంజ్ అయి ఉంటాయో అవి మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, దానికి తగ్గట్టుగా మీరు మీ బడ్జెట్ని అనాలిసిస్ చేసుకోండి. నార్మల్గా ఒక సోలో ఇండివిజువల్ కూనూరుని 1 డే విజిట్ చేయడానికి ఆటోలో అయితే 3,000 రూపీస్ పడుతుంది. అదే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ కూనూరుని 1 డే ట్రిప్ విజిట్ చేయడానికి షేర్డ్ ట్యాక్సీలో అయితే 5,000 రూపీస్ వరకు అవ్వచ్చు. సో గైస్, మా కూనూరు 1 డే జర్నీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్స్ తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ అందించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో చేసి పెడతాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్.